ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మార్చి నెల విశేషంగా ముందుగా మేషరాశి వాళ్ళ పరిస్థితి చూద్దాము. మరి 3వ తారీఖున జరుగుతున్న ఈ చంద్రగ్రహణం వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎన్ని రోజులు ఉంటుందంటారు? మరి ఈ నెల వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? గ్రహణం అనేది ఎప్పటికైనా ఇంపాక్ట్ ఉంటుంది. బేసికల్గా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. 1 year ఉండొచ్చు, 1 month ఉండొచ్చు, 15 days అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు జరుగుతున్న గ్రహణం ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనం చూడాలి. మేషరాశి వాళ్ళకి 5-11 యాక్సిస్లో గ్రహణం జరుగుతుంది. అది కాకుండా గ్రహ కూటమి కూడా 11వ ఇంట్లో ఉంది. సో 5th and 11th హౌస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఒకటి, గ్రహణం అనేది బేసిక్గా కొంచెం నెగిటివే, చాలా తక్కువ మందికి పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ మన గ్రహణం వల్ల జరిగేది ఏంటంటే బేసిక్గా వీళ్ళకి, మేషరాశి వాళ్ళకి డాక్యుమెంటేషన్ ప్రాబ్లం రావచ్చు. సంతకాలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎస్పెషల్లీ మానిటరీ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా సైన్ పెట్టండి. ఎస్పెషల్లీ మనం ఈ మధ్య చూస్తూ ఉంటాం, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అనేది కంప్యూటర్లో వచ్చింది. ఆలోచించకుండా మౌస్ క్లిక్ చేస్తూ ఉంటాం, అది ముందుకెళ్ళిపోతుంది. సో అలా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ప్రాబ్లం రావచ్చు. మేషరాశి వాళ్ళకి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది రావచ్చు. సో బీ కేర్ఫుల్. తర్వాత డెంటల్ ఖర్చులు, అంటే డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఖర్చులు కొంచెం మీ మీద పడవచ్చు. సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో సరిగ్గా చూసుకోవండి, ఖర్చు ఎక్కువ అవుతుంది. తర్వాత మీకు ఇంకో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది, శుక్రుడికి సంబంధించింది. సో గ్రహణంలో మనకు శుక్రుడు కనెక్ట్ అవుతున్నాడు 5-11 యాక్సిస్లో. కాబట్టి స్త్రీతో కూడా జాగ్రత్త, ఎందుకంటే స్త్రీ వల్ల ధనం పోయే యోగం ఉంది. ఎందుకంటే 11th అంటే మీకు ఆ గ్రహణం కావచ్చు, మీకు ఆ ఇంపాక్ట్ కావచ్చు. ఇక్కడ శుక్రుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి స్త్రీ వల్ల డబ్బు పోయే అవకాశం ఉంది. గ్రహకూటమి ఉంది, గ్రహణం ఉంది, 2 ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. స్త్రీతో ఈ నెల జర జాగ్రత్త. ఎస్పెషల్లీ మనకు March 3rd అనుకుంటా గ్రహణం, అప్పటి నుంచి ఒక నెల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయినా జరిగేవాడికి జరుగుతుంది, సేఫ్ సైడ్గా ముందే చెప్పేస్తున్నాను. 5-11 యాక్సిస్ అన్నారు కాబట్టి మనకు మళ్ళీ పిల్లలు గుర్తుకొస్తున్నారు. ఈ టైంలో బోర్డ్ ఎగ్జామ్స్ ఇవి అవి ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ వల్ల కూడా మళ్ళీ మీకు ఆర్థిక నష్టం జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే ఎవరో మీ దగ్గరకు వస్తారు, ఎగ్జామినేషన్లో మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తాము, మీకు హెల్ప్ చేస్తాము, మీకు ఇది అందిస్తాము అది అందిస్తాము అంటారు. అవి ఏవి నమ్మొద్దు. ఆర్థిక నష్టం, మానిటరీ డ్యామేజ్ కనిపిస్తుంది. డబ్బులు తీయవద్దు. ఏదైనా లూప్ హోల్ కనిపిస్తే పని ఈజీగా అయిపోతుందంటే మీరు మనీ ఫ్లో చేయవద్దు, క్యాష్ ఫ్లో ఆపేయండి. జాగ్రత్త. గ్రహణం 1 month ఇంపాక్ట్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను బేసిక్గా. ఇది మేషరాశి వాళ్ళకి. ఇక ఓవరాల్గా పెట్టుబడుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఎలా ఉండదు? ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు చేయవద్దు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాము, యుద్ధాలు జరుగుతున్నాయి, మార్కెట్ మొత్తం పడిపోయింది, స్టాక్స్ పడిపోయింది. ఇప్పుడు స్టాక్స్ పడిపోయింది, మీరు కొనవచ్చు. బేసిక్గా రేట్లు పడిపోయినప్పుడు కొనవచ్చు, కానీ అమ్మడం అయితే ఎవరు చెయ్యరు. సో స్టాక్స్ డౌన్ ఉన్నాయి, కొంచెం చూసుకోండి, ఎంతకైనా మంచిది. ఇప్పుడు యుద్ధం తర్వాత ఏ స్టాక్ ఏమవుతుంది మనకు తెలియదు. సో మేషరాశి వాళ్ళకైతే నాట్ అడ్వైజబుల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్. జనరల్గా అయితే ఇప్పుడు రేట్లు పడున్నాయి కాబట్టి కొంటారేమో, కానీ ఒక 2000 పాయింట్లు 4000 పాయింట్లు పడిపోయినాయి అంటున్నారు. కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీకు సపోర్ట్గా లేదు, మీకు ఆర్థిక నష్టం కనిపిస్తుంది గ్రహణం వల్ల. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు అని నేను చెప్తా. ఇక గురుగారు, విదేశాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఇప్పుడు ఎన్ఆర్ఐలకి ఎవరైతే ఉన్నారో అక్కడ ఎస్పెషల్గా ఎవరికైతే జాబ్ లేదో వచ్చే అవకాశాలు స్టార్ట్ అవుతాయి.
అంటే అవకాశాలు రావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దాకా అవకాశాలు కొంచెం తగ్గిపోయి ఉన్నాయి, మార్కెట్ డౌన్ ఉంది, కానీ ఇప్పుడు మెల్లిగా మార్కెట్ పికప్ అయి మెల్లిమెల్లిగా ఎన్ఆర్ఐ ఎవరికైతే జాబ్స్ లేవో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సబ్జెక్ట్ టు కండిషన్, మీరు కష్టపడితే విపరీతంగా, ఎస్పెషల్ ఇప్పుడు కష్టపడాలి. సో ఇప్పుడు కనుక ఎన్ఆర్ఐలు ఎవరైతే జాబ్లెస్ ఉన్నారో, లండన్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, ఎక్కడైనా జాబ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. పార్ట్ టైం జాబ్స్ అయితే అస్సలు దొరకడం లేదు. వాళ్ళకు కూడా చిన్న చిన్న జాబ్స్ రావడం జరుగుతుంది. ఎవరైతే టెక్నికల్ జాబ్స్, సాఫ్ట్వేర్, ఇలా డాక్టర్ ట్రై చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక అవకాశం మెల్లిగా మార్చి నుంచి మొదలై మేకి అందుకుంటుంది. సో మీరు ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి. నేను అది బేసికల్గా మేషరాశి వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను. ఇక వివాహాల పరిస్థితి, శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు వీళ్ళకి? వివాహాలు, శుభకార్యాలు అంటున్నారు. సో ఈ గ్రహణము మనకు ఫాల్గుణ మాసంలో జరిగి దాని ఇంపాక్ట్ మళ్ళీ చైత్ర మాసం వరకు వెళ్తుంది. సో ఎవరైతే నీతి నిజాయితీగా ఉన్నారో, ఇప్పుడు దాకా ఏ అమ్మాయిని విపరీతమైన చూపుతో చూడకుండా నీట్గా ఉన్నారో, రాముళ్లాగా ఎవరైతే ఉన్నారో వాడికి సీత దొరుకుతుంది. కానీ నువ్వు గనక ఇప్పుడు దాకా నీచంగా ప్రవర్తించి కామంతో కొట్టుకుంటున్నావు అంటే, నువ్వు గనక ఇప్పుడు ప్రేమ పెళ్లిలో దిగుతావు, ఖచ్చితంగా నాశనమై రావణాసుడిలాగా కొట్టకపోతావు. అది మాత్రం చెప్పగలుగుతా, గ్యారంటీ. గ్రహణం ఉంది, జరుగుతుంది. నమస్కారం అండి, నేను మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకోసం ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ తీసుకొచ్చాను. అంటే మీ కళ్ళెదురుగా ఉండే పంచాంగం. దీంట్లో మీరు రాశి, నక్షత్రం, తిథి, మంచి సమయము, యమగండాలు ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు దేవుడి బొమ్మలు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో ఈ వాచ్ అనేది చాలా యూనిక్ వాచ్. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇలాంటి వాచ్ ఇప్పుడు దాకా రాలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్షన్. దీని తర్వాత 2.0, 3.0 అని టచ్ స్క్రీన్ వర్షన్స్, డిజిటల్ వర్షన్స్ చాలా రాబోతున్నాయి. దీంట్లో జరిగే డిజిటల్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో జరిగే రీసెర్చ్ ఇప్పుడు దాకా ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది రావడం. ఈ వాచ్ మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ క్యాలెండర్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొనడం, ప్రతి ఉగాదికి క్యాలెండర్ కొనడం, అవి ఏమీ అవసరం లేదు. సో మరి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ నెల వీళ్ళకి కొద్ది గొప్ప కలిసి వస్తుంది అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. పరిహారాలు, ఇప్పుడు పరిహారాలు మనకు 3-4 పరిహారాలు వచ్చేస్తాయి ఇక్కడ. ఒకటి, ఎవరైతే ప్రేమ పెళ్ళి అవ్వట్లేదు, చైత్రమాసం వచ్చేసింది, కొంతమంది ఎస్పెషల్లీ యూత్ ఉంటారు, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటారు, లేకపోతే నాకు బ్రేకప్ అయిపోయింది అంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, సీతారాముల కళ్యాణం జరిపించండి. సీతారాములు వాళ్ళ కళ్యాణం జరిపించాలంటే పెద్ద విషయం కాదది. చిన్న బొమ్మ, ఒక రాముడిది, ఒక సీతది, వాళ్ళిద్దరికి వివాహం చేయించాలి. ఎంత ఖర్చు అవుద్ది కదా. మంచి సీతారాముల కళ్యాణం జరిపించేయండి. లేకపోతే మీ దగ్గర డబ్బులు అంటే 1000-2000 కూడా చేస్తారు గుడిలో కదా. బడ్జెట్లో చేస్తారు 1000-2000. బేసిక్గా 4000-5000 అడుగుతారు. 1000-2000 కూడా చిన్న చిన్న గుళ్ళలో చేసేస్తారు. ఒకసారి చేయించండి. నేను చాలా మందికి చెప్తుంటాను, నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చినప్పుడు, ఈ పెళ్ళండి, ప్రాబ్లం ఉందండి, భార్య భర్తలు కొట్టుకుంటున్నారంటే ఒకసారి సీతారాముల కళ్యాణం చేయించండి అంట. ఇప్పుడు ఎంత ఏదైనా కర్మ అనేది ఉంటుంది, కానీ దాన్ని మనం ప్యాసిఫై చేయాలి, డైల్యూట్ చేయాలి. సో అలాంటప్పుడు సీతారాముల కళ్యాణం చేపిస్తే ప్రేమికులు కావచ్చు, నవ దంపతులు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఎంతో కాస్త ఇంపాక్ట్ ఉంటుంది. కర్మ అనేది ఉంటుంది, దేవుడు దాన్ని మార్చలేడు. ఆ దేవుడు కూడా చెప్తాడు చాలాసార్లు, కానీ డైల్యూషన్ ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటే ఎంతో కొంత సేఫ్టీ ఉంటుంది కదా. సో సీతారాముల కళ్యాణం జరిపిస్తే చాలా మంచిది, అద్భుతమైన శ్రేష్టమైన రెమెడీ ఇది ప్రేమ కోసం. ఇంకా జాబు, డబ్బు, దీనికోసం ఒకటే చెప్తాను. మీరు ఒకవేళ జాబ్ కొడదాం అనుకుంటున్నారైతే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫ్యూచర్లో మెల్లిగా మీకు మంచి జాబ్ వస్తుంది. ఆర్థికమైన రెమెడీ అంటారా, అసలు ఈ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి మేషరాశి వాళ్ళు. ఒక నెల ఆగి చేయండి, మీకు బాగుంటుంది. దీనికి ఇక రెమెడీ అవసరం లేదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చైత్రమాసం కాబట్టి రాముడికి బాగా ఇష్టమైంది 2 వ్యక్తులు, ఒకటి సీత, ఒకటి వాళ్ళ నాన్న. సో మీ నాన్నగారికి చిన్న గిఫ్ట్ ఇవ్వండి.
బేసిక్గా ఈ కొడుకులు వాళ్ళ తండ్రికి ఏ గిఫ్ట్ ఇవ్వరు. నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఇవ్వచ్చు యాక్చువల్గా, కొడుకు కూడా తండ్రికి గిఫ్ట్ కదా. సో మీ ఫాదర్కి గిఫ్ట్ ఇవ్వండి, మీ ఆవిడకి కూడా గిఫ్ట్ ఇవ్వండి. ఇట్ మే హెల్ప్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్. మనకు తెలీదు ఎప్పుడు మనం చేసిన ఏ సాయం ఎక్కడొచ్చి మనల్ని అందుకుంటుందో. సో చేసి చూడండి. ఈ మాసం రాములవారి మాసం. రాముడికి యాంటీగా మాట్లాడొద్దు ఎక్కడ. కొంతమంది రాముడికి యాంటీగా మాట్లాడుతూ ఉంటారు. అలా అస్సలు చేయొద్దు. రాముడికి పాజిటివ్గానే మాట్లాడాలి. ఎప్పుడు రావణాసుడికి ప్లస్ మాట్లాడుతుంటారు చాలామంది. అట్లా మాట్లాడొద్దు. రాముడి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాలి. రావణాసుడి గురించి అసలు మాట్లాడకూడదు బేసిక్గా. అది గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.